పరిపాలన ఎట్లుంది? కాంగ్రెస్ బ్రహ్మాండంగా ఉన్నది. మా ఒడ్లు మొత్తం కాంతాలు అయిపోయినాయి, డబ్బులు కూడా పడ్డాయి, తెచ్చుకున్నాం. జల్సా చేయడానికి వచ్చిర్రు. ఏమున్నాయి కాంగ్రెస్ మొత్తం దండిగా. కేసీఆర్ అన్నాడు ముంచుకోండే, రైతు బంధు పడే, రైతు బంధు ఎగ్గొట్టిండు, ఒడ్లు కొనుగోలు లేదు, ఊరియా వస్తా దొరకలేదు. ఏం చేయాలి? రైతు బంధు వచ్చిందా? రైతు బంధు పడ్డదా? పడంగా ఒక్క ఎకరానికి పడదు. మొత్తం రైతు బంధు ఇచ్చేసిన రైతులు సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన కూడా సభ పెట్టిండుగా. ఒకటే ఎకరానికి ఇచ్చిండు. మళ్ళీ గెలుస్తాడు రేవంత్ రెడ్డి, ఓటేస్తావా? రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓటేస్తావా? 2 జంబలు వేసుకోవాలి అంతేనా? నేను 100 సీట్లతో మళ్ళీ గెలుస్తా, బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేస్తా అంటుండు. 100 ప్రతిపక్షానికి కూడా ఉంటాడు. అంతేనా? ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వరా? అయ్యారు ఇయ్యం. ఇదివరకు వేసే తప్పు చేసుకున్నాం. ఇంకా మళ్ళీ చూడా, ఇంకా ఈ 2 ఏళ్ళు ఎట్లా పోతుందో. కేసీఆర్ ని జైలుకు పంపుతా, 10 ఏళ్ళు నేనే వెళ్తా అంటాడు. ఎన్నో మరుగుతాడు. తప్పు. ఎట్లుంది మీ ఎమ్మెల్యే పనితీరు? ఎట్లుంది? ఎవరు మీ ఎమ్మెల్యే? యశ్వంత్ రెడ్డి. ఎట్లుంది పనితీరు? ఏం లేదు. అంతేనా?